ముందు కాకలి యోగ భక్తాగలి సింహమ్మ యోగమంతాట నెల్లు పుడతారమ్మా కలియుగములో మానవులందరూ కూడా ఇదే విధంగా కన్న తండ్రినే క్రమం తీర్చమంటారు. తొప్పమ్మ విష్ణు విష్ణు నువ్వు నా గర్భంలో పుట్టలేదు బాబు. ఎలా పుట్టానమ్మా? నువ్వు ఎలా పుట్టావంటే పుట్టావు ఆ పుట్టోడా పుట్టేరా నువ్వు మనవరవకి పుట్టోడా పెట్టేరా నువ్వు మనవరు బాబాకే మనవరకే పుట్టోలేవా బిడ్డయింది. నా బిడ్డల్లో పున్న పుట్టావు కాబట్టి కృష్ణ బాబాకే మనవరికే పంతులు లేవు. బాబాకే మనవరికే పంతులు లేవు. పండరా విష్ణు పండుగరియాలు రామముఖి చరణల్లరవాడా పండరా విష్ణు పండుగరియాలి అలాగనగాని అయ్యయ్యో శక్తి ఆదిశక్తి తల్లి నీ గర్భవాసాన పుట్టిన క్రమం నేను తీర్చడానికమ్మా అరుణ్ణి కాదు తల్లి కాదే విష్ణు భూలోకములో కలియోగములో దేవుడిగా ఉంటావనుకున్నాను. ఉండాదగ్గావాడువు కాదు. మూడో నేత్రం దాల్చుకుని ఆది విష్ణుమూర్తిని అపమార్చుకుందుకు ఉన్నా. ఇంకా ఒకే ఒక్కడున్నాడమ్మా. ఒక్కడ మహేష్ బాబు. అది మహేష్ బాబు కాదు, దూకుడే. ఆయన దూకుడు కాదండి. ఇలా వదిలితే మమ్మల్ని సెంటర్ వెళ్ళిపోతాడు. ఏడి గ్రామము తీర్చిన కలియుగములో దేవుడిగా ఉండదు. లేడు విడలా అప్పుడే ఆత్మహత్య కైలాస విష్ణు అవుతుందండి. కైలాసవస్త్రం వెళ్ళిందమ్మా. గౌరీ శంకరుని చూసి అంటుందండి, అయ్యా బాబులు బాబు ఆది శంకర నాకైనా గ్రామాలు పుట్టుకొచ్చాయి. నాకైనా గ్రామాలు పుట్టుకొచ్చాయి. రామము తెచ్చారా అది దేవుడా పరమేశ్వర నాకు గ్రామాలు పుట్టాయి. గ్రామాన్ని నువ్వు తీర్చు నన్ను పొందవయ్యా అనగా గౌరీ శంకరుడు తల్లి రెండు శవులు మోసుకున్నారు. గోవిందాము చేతి దాపమ్మలాగా చేతి దాపు గట్టిగా అమ్మా అని అమ్మమ్మ కాదు అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి వస్తమ్మా అటువంటి మాటలు అనుభవాలు అన్నావే నా తల్లి పెంచావమ్మ ఊపలే తప్పమ్మా నా తల్లి వస్తమ్మా నా తల్లి కనీపించిన కన్నా తల్లివమ్మ. ఈ గర్భవాసాన్ని పుట్టి నీ క్రమం నేను తీర్చడానికి తల్లి అరణ్య కాదమ్మా. శంకర అలబతకమ్మా శంకర ఇలారా బ్రహ్మలోక వెళ్ళాను. బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం వచ్చాడు. వైకుంఠ వర్షం వెళ్ళాను. మహావిష్ణువు కూడా ఇదే విధంగా సమాధానం వచ్చాడు. వింటావా నువ్వు నా మాట విను. లేని విడులా శంకరుడు తెలివైన వాడు తల్లి దూరదృష్టిలో ఆలోచించాడట. అమ్మా ఏమి నీ క్రమము నేను తీర్చనా తీరుస్తాను తల్లి. నాకు ఒక సందేశము
శంకర నీ సందేశం ఏమిటి? ఏమి కావాలి? కోరుకోవిస్తానందండి మహాతల్లి. ఆదిశంకరుడమ్మా ఆదిశక్తిని ఏమడిగాడు? శ్రీ సోడము, శంఖము, విభూది, కత్తి, కమండలము, మూడొక నేత్రం నాకు ఇస్తానమంటే కామాన్ని ఇస్తానమ్మా అన్నాడమ్మా శంకరుడు. మహాతల్లి క్రమంలో ఉండిపోయిందండి. ఆదిశంకరుడు ఏమడుగుతున్నాడో ఆవిడేమిస్తుందా? కానుకోడిక ఒట్టున వస్తువులన్నీ కూడా శంకరుడికి ధారపోస్తున్నది. ఆదిశంకరుడు అడ్డుకున్నాడండి. ఆ మహాతల్లి అంటుందమ్మా, శంకర నీ కోరుకు నేను తీర్చాను, నా కోరుకు నువ్వు తీర్చవయ్యా, నన్ను పొందవయ్యా. అమ్మా నీ కోరుకు నేను తీర్చానంటే, నిన్ను పొందాలంటే నిన్ను చూస్తుంటే నాకు భయం పుడుతుందమ్మా. శంకర నన్ను చూస్తే నీకు భయం పడుతుందా? ఎందుకు చేత? ఏమి కారణమా? అదిగో నీ తలకొళ్ళు చూస్తుంటే శీలమండలుగా కదిగిపోయినదో. నీ తలకొళ్ళు నాకు ఇస్తానమంటే తీరుస్తానమ్మా అన్నాడండి శంకరుడు. మహాతల్లి క్రమంలో ఉండిపోయిందమ్మా. శంకరుడు ఏమడుగుతున్నాడో ఆవిడేమిస్తుందా? కానుకోలేక ఉంటున్న తలకొళ్ళన్నీ కూడా శంకరుడికి తారబోస్తున్నదే. ఆదిశంకరుడమ్మా ఆ తలకూరులన్నీ కూడా అద్దుకుని శంకరుడు ఏమి చేస్తున్నాడు? ఆదిశక వేసుకున్నాడు. శంకరుడమ్మా తలకూరులన్నీ అడ్డుకుని ఆదిశక వేసుకున్నాడు. ఒంటిన వస్తువులన్నీ అడ్డుకున్నాడేమో. శంకరుడికి బలం ఎక్కువైపోయింది, ఆదిశక్తికు తక్కువైపోయింది. శంకరుడు ఏమనుకుంటే అదే పోతుందా? అదే పంచన కన్నా తల్లిని అర్థాంతర కథ మార్చకూడదు. నా మాట వింటుంది, తల్లిగా ఉంటుంది. ఏడుగుడులా అమ్మా తల్లి, తప్పమ్మా నా తల్లి, వద్దమ్మా నా తల్లి, అటువంటి మాటలు అనువారాదు. అటువంటి మాటలు అన్నావే నా తల్లి, పెంచావమ్మా తల్లి, తప్పమ్మా నా తల్లి, వద్దమ్మా నా తల్లి, సమీపించిన కన్నా తల్లి నీవమ్మా. నీ గర్భవాసాన్ని పుట్టి నీ క్రమము తీర్చడానికి తల్లి అరణ్య కాదమ్మా. అలా కాదే ఓ శంకర, కోరిన కోరికలన్నీ కూడా తీర్చాను. ఒంటిన వస్తువులన్నీ కూడా అడ్డుకుని అబద్ధమాడుతున్నావా? అఖండమైన కోపముతో కొల్లెరు చేస్తుంది. చూశాడు శంకరుడు, అయ్యయ్యో ఈవిడ ఇదే వాటము లేదు. ఇటువంటి స్త్రీని సిగ్గుపడిపోయినా లొంగిపోయినా అపమార్చుకోవాలి. ఆదిశంకరుడమ్మ కలియుగాన్ని గ్రహం సృష్టించుకుని ఆదిశక్తికి శంకరుడు ఏమి చేస్తాడు? వాస్తవాన్ని వాడు గాయించాడు. రస్తపాండవాలంటే తల్లి స్త్రీకి స్థానము అన్నాడండి. బిడ్డకు గండమన్నాడు. నలబాండవాలు సృష్టించాడమ్మా శంకరుడు. సృష్టించిన శంకరుడు అంటున్నాడు, నిన్ను అంటారా వేదల్లో మొట్టారాదమ్మా, శుద్ధంలోనే మరిగిపోయావమ్మా. నేను నిన్ను అంటుకోవాలంటే తల్లి పట్టుకోవాలంటే అది సంద్రాలు చాలా బాగున్నాడు. ఏడేడు సముద్రాలు పాల సముద్రాన్ని ఒడ్డుకెళ్ళి స్నానం చేసి వస్తాను అంటే తల్లి మహాతల్లి మైలు శుద్ధుల్లో ఉండిపోయిందమ్మా. ఆవిడ గంగ స్థానానికి వెళ్తుంది తల్లి. అందలేదా తండ్రి పొరమల్లేదా తండ్రి సరకలేదా గంగుండి వద్దాకు శక్తులు
అదిగో మహాతల్లి గంగాదేవుని వద్ద గడుపుతుందండి. శంకరుడు చూశాడు, గంగా ఓ గంగా మా అమ్మగారు వస్తున్నారు, నువ్వు దూరంగా పారిపో. నిన్ను కాదురా, శంకరుడు గంగాదేవుని అంటున్నాడు. శంకరుడు అక్కడి నుంచో ఆ గంగాదేవి అంటుంది, శంకర అమ్మగారు ఆకాశానికి భూదేవికి ఆవిడ్ని కాదని ఎక్కడ రూపంలో వేరే మార్గం నాకు లేదు అనగా శంకరుడు గంగాదేవుడు ఏమి చేస్తున్నాడు? అమ్మ శివుడు లేసారమ్మా నందాన చోటాండ మారేదో నందాన చూడండి తల్లి, గంగా అంటే ఒక బొమ్మండి, ఒక స్త్రీ తల్లి. శంకరుడమ్మ శిఖలోపడ బంధం చేశాడు గంగాదేవిని. శిఖలోపడ ఉండి గంగాదేవి అంటుంది, శంకర అమ్మగారు ఆకాశానికి భూదేవికి విరగపెరిగిపోయి వస్తుంది, ఆవిడ్ని కాదని ఎక్కడ దోపోను వేరే మార్గం లేదనగా శంకరుడు ఆదిశకలోంచి